హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ అయితే బీట్రూట్ కర్రీ. చాలా అంటే చాలా బాగుంటుంది. బీట్రూట్ కర్రీ మనము పచ్చి కారంతో చేసుకుందాము, అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. కారం పొడితో చేసినట్లయితే బాగుండదు అనమాట. అందుకే ఇలా పచ్చి కారంతో చేసుకుందాము. ఇలా నేనైతే 250 గ్రామ్స్ బీట్రూట్ తీసుకున్నాను అనమాట. కొంచెం చిన్న సైజే ఉన్నాయి, మరి పెద్దగా లేవు, ఫ్రెష్గా ఉన్నాయి. ఇలా పైన బీట్రూట్ మొత్తం తొక్క తీసుకున్నాను. మొత్తము నీట్గా తొక్క తీసుకొని తురుముకున్నాను అనమాట. చిన్నగా తురుముకున్నాను. పెద్దగా తురుముకున్నట్లయితే కాస్త టైం పడుతుంది. చిన్నగా తురుముకోవడం వల్ల చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అన్నట్టు నేను చిన్నగా తురుముకున్నాను. ఇలా చిన్నగా తురుముకున్న దానికి మనం రెడీగా పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ అయితే మనము ఫస్ట్ పచ్చికారం అనేది ప్రిపేర్ చేసుకుందాం అనమాట. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 1 ఇంచు అల్లం ముక్కలు, నెక్స్ట్ అయితే మనకు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, కారం పొడి వాడము ఇక్కడ, వెల్లుల్లిపాయలు, పచ్చి కొబ్బరి, జీలకర్ర. పచ్చి కొబ్బరి వేయాల్సిన అవసరం లేదు, వట్టి కొబ్బరి వేయకూడదు. పచ్చి కొబ్బరి వేయచ్చు, కానీ నా దగ్గర ఉంది అన్నట్టు వేసాను అనమాట. వేయకపోయినా బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టుకొని రెడీగా పక్కన పెట్టుకున్నాను. 1 చిన్న సైజు టమోటా, పెద్ద సైజు ఆనియన్ అయితే రెడీగా కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే మనము మిక్సీ పట్టుకున్న బరకగానే, కాస్త మరీ బరకగా కాదు, మరీ చిన్నగా సాఫ్ట్గా కాదు, వాటర్ వేయలేదు నేనైతే. ఇలా మిక్సీ పట్టుకొని నెక్స్ట్ అయితే బాండ్లీ పెట్టుకొని బాండ్లీలో 2 గరిటెల ఆయిల్ అయితే వేసుకున్నాను. గరిట అయితే చిన్నదేనండి, మరీ పెద్దగా లేదు. ఆవాలు, జీలకర్ర, ఇలా ఆవాలు జీలకర్ర వేసుకొని మరి 1 వట్టి మిరపకాయలు, నెక్స్ట్ అయితే కరివేపాకు వేసుకొని కాస్త ఫ్రై అవ్వనిద్దాము. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకుందాం. ఇక్కడ ఇలా ఆనియన్స్ మంచిగా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము. చాలా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ అయితే. నేను మార్నింగ్ టైం చేశాను అనమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా బీట్రూట్ అయితే మంచిగా తురుముకున్న బీట్రూట్ అయితే మొత్తం వేసుకుందాము. ఇలా తురుముకోవడం వల్ల చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది, పచ్చి వాసన కూడా వెళ్ళిపోతుంది, బాగుంటుంది. కర్రీ కూడా చపాతీకి, రైస్కి కూడా బాగుంటుంది. వేడివేడి రైస్లో అయితే బాగుంటుంది. అందువల్ల నేను తురుముకుంటాను అనమాట. సైడ్ డిష్ లాగా కూడా వాడచ్చు. చపాతీకి అయితే చాలా బాగుంటుంది కర్రీ టైపు. టమోటాలు వేస్తాం కాబట్టి కొంచెం బాగుంటుంది అనమాట. ఇలా ఆనియను, బీట్రూట్ మొత్తం మంచిగా కలిపేద్దామండి. ఆయిల్లోకి మగ్గిపోవాలి మొత్తము. ఇప్పుడైతే నేను సాల్ట్ వేయట్లేదు. ఎందుకు వేయట్లేదంటే వాటర్ వదిలేస్తుంది అనమాట, అందుకే నేను సాల్ట్ వేయలేదు. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా మంచిగా మగ్గించుకున్నాను అనమాట. ఇలా మంచిగా మగ్గించుకొని మనమైతే ఇప్పుడు నెక్స్ట్ టమోటాలు వేసుకుందాము. ఇలా మధ్యలో కొంచెం హోల్ చేసి వేయడం వల్ల చాలా త్వరగా అయిపోతుంది అనేసి పైన వేసేస్తే టమోటాలు అనేవి మెత్తపడవు అనమాట. అందుకే నేను కొంచెం హోల్ చేసి వేసాను. మార్నింగ్ టైం కదా, త్వరగా అయిపోవాలి అన్నట్టు నేను ఎప్పుడు ఇలానే వేస్తాను. ఇలా వేసేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి కుక్ అవ్వనిద్దాం. ఇలా చూసారా, ఇప్పుడు అయితే టమోటాలు అయితే ఆల్మోస్ట్ మెత్తపడిపోయాయి, మొత్తం మెత్తపడిపోయాయి. కొంచెం కర్రీ టైప్ వచ్చేసింది. చూసారా, బాగుంటుంది అనమాట కర్రీ. టమోటాలు వేయడం వల్ల పలుకులుగా ఉండదు, కొంచెం సాఫ్ట్గా బాగుంటుంది బీట్రూట్. అందుకే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మంచిగా కలిపేసిన తర్వాత మనకి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసి మొత్తం ఇంకొకసారి కలిపేద్దాము. మొత్తం కలిపేసిన తర్వాత నేనైతే ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చి కారం అయితే వేసుకుంటున్నాను. ఈ పచ్చి కారం కూడా ఇలా వేసుకొని బాగా మొత్తం బీట్రూట్, టమోటా మొత్తం పట్టేలాగా మంచిగా కలిపేసుకుందాము. అప్పుడు కారము, వెల్లుల్లి అనేది బాగా పడుతుందన్నమాట బీట్రూట్కి. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మంచిగా కలిపేసి ఒక 2-3 మినిట్స్ మూత కప్పి వదిలేద్దామన్నమాట, స్లిమ్లో పెట్టేసి. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ తర్వాత చూద్దాము. మధ్య మధ్యలో చెక్ చేసుకొని బీట్రూట్ మగ్గిందా లేదా అనేది చెక్ చేసుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా మూత వేసుకొని చేసుకుందాము. హై ఫ్లేమ్లో వేసినట్లయితే మాడిపోతుంది, బాగుండదు.
మరి పసుపు నేను ఆనియం వేసేటప్పుడే వేయాల్సిందే, స్కిప్ అయిపోయిందండి, అప్పుడే వేసుకోవాలి. ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని ఇప్పుడైతే బాగా కలిపేస్తున్నాను. ఈ టైంలో బీట్రూట్ పలుకులుగా ఉంటే ఈ టైంలో చిన్న గ్లాస్తో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు. నేనైతే వాటర్ వేయలేదు, నాకు కరెక్ట్గా బాగుంది కర్రీ, అందుకే నేను వాటర్ వేయలేదు. ఇప్పుడైతే కర్రీ మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందనమాట. రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం చెక్ చేసుకుందాము అది కుక్ అయిందా లేదా మంచిగా అనేసి. మనం చెక్ చేసుకొని సాల్ట్ కూడా చెక్ చేసుకొని వేసుకొని మంచిగా కలిపేసుకొని ఇంకా రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్ కర్రీ. ఇప్పుడైతే మనకి సాల్ట్ చూసుకొని సాల్ట్ వేసుకొని దించేసుకొని సర్వ్ చేసుకోవడమే.